గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళైతే సండే అండ్ ఇవాళ స్పెషల్, ఇవాళ మన మోటార్ సైకిల్ డే. అవి మోటార్ సైకిల్ డే. ఇవాళైతే చాలా విశేషాలే ఉన్నాయి. ఇంటికి వచ్చాను అమ్మకు మందులు ఇచ్చి వెళ్దామని. సరే బాయ్ బాయ్. సో చాలా విశేషాలు ఉన్నాయి అన్నాం కదా. ఇవాళైతే మనం ఒక రైడ్కి అయితే వచ్చాము, అది కూడా మన రెవిట్ గ్రూప్తో. సో బై ద బై మీకు ఎవరికి తెలియకపోతే మనది ఒంగోలు కదా. ఒంగోలు మనకి ఒక రైడింగ్ గ్రూప్ అయితే ఉంది. యాక్చువల్లీ ఇంతకుముందు నుంచి ఉంది, మనమైతే ఇప్పుడు లేటెస్ట్గా జాయిన్ అయ్యాము. సో ఎవ్రీ సండే మంత్లో ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ బేస్డ్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ మెంబర్స్ అనమాట రైడ్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు అనమాట వాళ్ళు. సో ఇప్పుడు ఇవాళ వాళ్ళతో మనం రైడ్ అయితే చేయబోతున్నాము. అది దూరమేం కాదు, మేదరమెట్ల దగ్గర చిన్నపట్నం కాఫీ అని ఒక కాఫీ షాప్ ఉంటుంది. ఇంతకుముందు నేను వెళ్ళాను కూడా, చాలా బాగుంటుంది, గుడ్ ప్లేస్ అనమాట. సో అక్కడికైతే మనం రైడ్ చేయబోతున్నాము మన గ్రూప్తో. అండ్ మీరు గమనించినట్టయితే నేను నా ఇన్స్టా 360 మౌంట్ ఇంతకుముందు ఇక్కడ ఉండేది, సో ఫ్రంట్కి మార్చాను. అండ్ దాని మౌంట్ కూడా కొత్తది తీసుకున్నాను. కొంచెం స్టేబుల్గా అయితే ఉంది. ఇంతకుముందు అయితే మన ప్రొడక్షన్ బార్స్ దెబ్బకి అది ఏంటంటే సివియర్గా వైబ్రేట్ అవుతూ ఉండేది. అఫ్కోర్స్ అది ఫుటేజ్ మీద పెద్ద ఎఫెక్ట్ ఉండేది కాదు, కానీ నాకు కొంచెం భయం ఉంటా ఉండేది అనమాట, ఎక్కడ ఊడిపడిపోద్దా అని చెప్పి. సో ఇప్పుడైతే ఇది కొంచెం స్టేబుల్గా అయితే ఉంది. సో చూద్దాం ఉండిద్దో ఉండదో. అండ్ మన మీటింగ్ పాయింట్ వచ్చేసరికి విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ అని చెప్పి మనకి హైవే మీద ఉండిద్ది అనమాట. సో అందరూ అక్కడ గ్యాదర్ అవుతారు. అండ్ అక్కడ ఒక 15 minutes బ్రీఫింగ్ ఉండిద్ది అనమాట, హౌ టు రైడ్. తెలుసు కదా, హ్యాండ్ సిగ్నల్స్ ఎలా ఇవ్వాలి అనేది చిన్న బ్రీఫింగ్ ఉండిద్ది. అండ్ దెన్ అందరం కలిసి బయలుదేరిపోతాం. ఒక్కటి ఏంటంటే ఇలా రైడ్స్ కండక్ట్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంత ముందుతో పోల్చుకుంటే ఎప్పుడన్నా 2 months 3 months ఇంట్లో ఏదో ఒకటి చెప్పేసి బయటకు వెళ్తూ ఉండేవాడిని. సో ఇప్పుడు ఇలా అయితే కాదు, రైడ్ చేసిన ఫీలింగ్ ఉండిద్ది. ప్లస్ ఏంటంటే ఆ ఫీలింగ్ అయితే రాదు, మనం ఏది బండి తీయట్లేదు కదా, అలా ఏం లేదు. ఇది వీళ్ళు షార్ట్ డిస్టెన్స్లో, మ్యాక్సిమం షార్ట్ డిస్టెన్స్ వరకే. పోయిన వారం అయితే కావలి వెళ్ళాము, అప్పుడు నేనైతే రికార్డ్ చేయలేదు ఏమీ. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో ఇందాకేమాట షార్ట్ డిస్టెన్సెస్ వరకు అయితే హ్యాపీ అనమాట. ఇంట్లో వాళ్ళు కూడా ఏమనరు, షార్ట్ డిస్టెన్సే కదా అని వెళ్ళమంటారు, అదనమాట. ఇది ఎవరు లేరు, ఎవరో ఒక్కరు కనపడుతున్నారు రైడింగ్ జాకెట్తో. శశాంక్ అన్న. Say hi, hi, hi. Good morning, good morning. Good. Yes. మీటింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇదేంటిది, విష్ణుప్రియ కన్వెన్షన్ అనమాట. సో చలో ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఏం లేదన్నా, ఏం చేస్తాం, రాత్రి తిన్నదేమో అరగదు, పొద్దున అలా వెళ్ళాము ఇంకో తిన్నదంతా అరిగిపోద్ది అనమాట. అందరూ ఒకటే బ్యాచ్, తిన్నదరగని బ్యాచే. టూర్ వరకు లేదు, ఇక్కడ దగ్గర వరకే. ఏమైంది? ఏం బ్యాచ్? తిన్నదరగని బ్యాచ్. తిన్నదరగని బ్యాచ్, ఏం చేస్తాం. ఓకే చలో, ఫైనల్గా ఆఫ్టర్ అండ్ 1/2 hour కాదు, more than 40 minutes అయితే ఇక్కడే ఉన్నాం ఇందాకటి నుంచి. ఏం లేదు, ఫ్రెండ్ గౌతమ్ అని చెప్పి, తను కూడా KTM 390 అడ్వెంచర్ అనమాట, బైక్ నడిపేది. తను కొంచెం లేట్ అయ్యాడు, సో తన గురించి మేము ఆగాము ఇప్పుడు దాకా. తంతారు వెనక. తన గురించి అయితే వెయిట్ చేస్తాం ఇప్పుడు దాకా. సో చలో షురు. మన అభిగాడు వీడియో తీస్తున్నాడు. ఓకే, సర్వీస్ రోడ్.
సర్వీస్ రోడ్ నుంచి అయితే హైవే అయితే ఎక్కాము. ఎనీవేస్ రైడ్ అయితే స్టార్ట్ అయింది, తెలిసిందే కదా. అండ్ వాళ్ళ వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఫుల్ క్లౌడీగా, వర్షం పడకుండా ఉంటే చాలా అదే గొప్ప. క్లౌడీగా ఉంది, చల్లగాలి తగులుతుంది. సో రైడింగ్ జాకెట్ కూడా చాలా మంచిది తీసుకున్నాను అనిపిస్తుంది నాకైతే. హ్యాపీగా వెంట్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను. అండ్ నీట్గా లోపలికి రావడం, అది ఎయిర్ బయటికి వెళ్ళడం కూడా నాకు అర్థమవుతుంది. రైడింగ్ ప్యాంట్స్ కూడా కింద మెష్ అన్నీ ఓపెన్ చేశాను, చల్ల గాలి అయితే తగులుతుంది. సక్సెస్ఫుల్గా అయితే రైడ్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ మనమైతే వెనక్కి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మళ్ళీ రైడ్స్ అయితే ఉంటాయి. ఈ 4th వీక్ అండ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అయితే ఉండవు, ఆ తర్వాత చూడాలి. అండ్ మహా అయితే నేను ఒక రైడ్కే వెళ్తాను, ఎందుకంటే పై వచ్చే వీక్ అయితే మనం చెన్నై వెళ్ళాలి కాబట్టి. సో చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ యూట్యూబ్ అండ్ follow on Instagram. Thank you very much.